హలో ఆల్ అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మన ఆంధ్ర వీడియోస్ అయితే కంటిన్యూషన్లో ఉన్నాయండి. మీరు బిఫోర్ కూడా నేను 2 వీడియోస్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి. పండక్కి 2 రోజులు ముందుగానే వచ్చేసాం కదా. సో సండే మార్నింగ్ బీచ్కి వెళ్ళాం. లంచ్ టైంలో క్షత్రియ ఫుడ్స్కి వెళ్ళాము. అది కూడా నేను వీడియోస్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరూ వాళ్ళ పనిలో వాళ్ళు పడుకున్నారు. కొంతమంది టీవీ చూసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. సో నేను అక్క అయితే ఇంకా మార్కెట్కి అని అలా వెళ్తూ ఉన్నాము. అంటే కొత్త బియ్యం కావాలి కదా సంక్రాంతి రోజు వంట చేయడానికి. అక్క వాళ్ళ కొలీగ్స్ ఒకరు ఇస్తానన్నారు. అవి తీసుకుందానికి అక్క వెళ్దామంటే నేను ఇంకా అలా వెళ్ళి, నేను జుడియోకి వెళ్ళలేదు ఇంతవరకు. అక్క వెళ్ళలేదంటే పద తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తా ఉంది. ఎవరైనా కాకినాడ వాళ్ళు ఉంటే కామెంట్లో చెప్పండి. మా పండుగ అయితే కాకినాడలో చాలా బాగా జరిగింది. మీ అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. జుడియో అయితే ఈ సెంటర్లో ఉందండి. కాకినాడ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. అయితే ఫెస్టివల్ బిఫోర్ కదా, ఎంత జనాలు ఉన్నారంటే అసలు ఇంకా చెప్పలేం. ఈ టాప్ మా అక్కకి నచ్చింది. కాకపోతే నెక్ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉంది. అంత డీప్ ఉండడంతో ఇంకా వద్దు అని ఆగిపోయింది. బట్ ఆ కలర్ కాంబినేషన్ అంతా మా అక్కకి చాలా నచ్చింది. ఆలియా కట్ కదా, బాగుంటున్నాయి. కాకపోతే వాటితో ఒకటే ప్రాబ్లం, నెక్ చాలా డీప్గా ఉంటుంది. జుడియోలో కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. మేము ఒడిస్సాలో ఉంటాం కదా, భువనేశ్వర్లో అయితే 2-3 మామూలుగా 2-3 బ్రాంచెస్ ఒక్కొక్క చోట ఉన్నాయంట. మేము ఉన్న చోట అయితే అస్సలు లేదు. ఇదే ఫస్ట్ టైం జుడియోకి వెళ్ళడం. నా జుడియో ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, క్లాత్స్ అయితే బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, టైం ఎక్కువ ఉండాలి. అంటే క్లాత్ కొన్ని చూడటానికి బాగున్నాయి, కొన్ని థిక్గా థిన్గా అలా ఉన్నాయి కదా. మనం మంచిగా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటాయి. ఈ ఫ్రాక్స్ టైప్వి, 1 పీస్ టైప్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. బట్ నేను ఈ వెస్ట్రన్ వేర్లో అయితే ఏం తీయలేదు. ఇప్పుడైతే ఫెస్టివల్ టైం కదా, ఇంకా అలాంటివి ఏమీ ప్రిఫర్ చేయలేదు. కానీ అవుటింగ్కి వెళ్ళే వాళ్ళు, ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకైతే జుడియోకి వెళ్ళి షాపింగ్ చేసుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు ఈ ఫ్రాక్ నచ్చింది. నేనే చూపించమంటా ఉన్నాను. ఒకటి నచ్చితే ఒకటి ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా, అలా అది కూడా సేమ్. నెక్ చూసారా ఎంత పెద్దగా ఉండిందో. చాలా ఏంటంటారు, నీట్గా బాగా అనిపించింది. బట్ నెక్ చూస్తే ఇంకా ఆగిపోయాం. నేను ఆ వైట్ బ్లూ చూసాను ఎక్కువ టాప్స్. సో అలా జుడియోలో కొద్దిసేపు షాపింగ్ చేసాము. నేను ఫస్ట్ టైం జుడియో కదా, అక్కడైతే ఇంకా లిప్స్టిక్స్, తర్వాత ఏంటంటారు నెయిల్ పాలిష్ చూసి చాలా ఎక్సైట్ అయిపోయాను. నెయిల్ పాలిష్లు తీసుకున్నాము. అండ్ ఇంకా మనకి వెట్ వైప్స్ ఉంటాయి కదా, అవి బాగా అనిపించాయి. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే పౌచెస్ సైజులో. సో అవి తీసుకున్నాం. ఏం తీసుకున్నామా ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. బట్ లిప్స్టిక్లు అవన్నీ అయితే నేను అంత ప్రిఫర్ చేయనండి జుడియోలో. ఎందుకంటే మీరు ఎప్పుడు ఏ బ్రాండ్ అయితే యూస్ చేస్తారో అవే చేసుకోండి. ఏమో ఇక్కడ 100కి వస్తున్నాయి, 150కి వస్తున్నాయని కొనుక్కుంటే పాడవుతాయి లిప్స్ అవి. సో తర్వాత సిఎంఆర్కి వెళ్ళి 2 శారీస్ కొనుక్కున్నాము. అవన్నీ నేను మళ్ళీ చూపిస్తాను. ఈ వీడియోలో ఏంటి అంటే, షాపింగ్ అంతా ఒకే వీడియోలో షేర్ చేసేస్తే మళ్ళీ బోర్ కొట్టదు కదా అని చెప్పి ఇది ఇంకొక రోజు షాపింగ్కి వెళ్ళాం. అప్పుడు రోజా మిస్ అయింది కదా. ఈరోజు రోజా, నేను, అక్క, మా మధ్యగా తీసుకెళ్తా ఉన్నారు. మేము వెళ్ళాం. అదేంటి మీ పక్కన పిల్లలు ఆడుతుంటే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారా అనుకుంటారా? లేదు, వాళ్ళకి మా హస్బెండ్ బావగారు కలిసి ఎస్ఆర్ఎంటీ మాల్కి తీసుకెళ్లారు. మేము ఇక్కడ ఆకృతి షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. ఈసారి ఫెస్టివల్కి డ్రెస్సెస్ అన్నీ ఒకటే ప్యాటర్న్, వర్క్ డ్రెస్సు, సేమ్ కలర్ ప్యాంటు, సంథింగ్ డిఫరెంట్ దుపట్టా.
ఎక్కడ చూసినా అలాంటిది ఏదైనా డిఫరెంట్గా కొనుక్కుందామా అంటే దొరకదు. 100% ఇంకొకరి దగ్గర ఉంటుంది అలాంటిది. ఈ డ్రెస్ కూడా అక్క దూరం నుంచి చూసి రమ్య నీ డ్రెస్లా ఉంది అని చెప్పి దగ్గరకు వచ్చి చూస్తూ ఉండింది. అయితే నా డ్రెస్ క్లాత్ చాలా బాగుండింది దీనికంటే. ఇంకొకటి ఏంటి అంటే దీనికి వర్క్ ఉంది, నా డ్రెస్కి వర్క్ లేదు. బట్ కలర్ కాంబినేషన్ అంతా బాగుండింది. 2000+ ఎంతో ఉంది. మా అక్క కూడా ఒక డ్రెస్ తీసుకుంది. ఏం తీసుకుందా కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ మా రోజా వేసుకుని టాప్ చూసారు కదా, అది రిలయన్స్ ట్రెండ్స్ అండి. ఎవరికైనా కావాలంటే కూడా చాలా బాగుండింది. అండ్ నా డ్రెస్ అయితే మింత్రా నుంచి అసలు ఎంత కంఫర్ట్గా ఉంది అంటే టాపు అండ్ మనకి బాటమ్ 2 వచ్చాయి. చాలా అంటే చాలా కంఫర్ట్గా, చాలా క్లాస్గా అనిపించింది. కావాలంటే లింక్ షేర్ చేస్తాను. ఇక్కడ తను డ్రెస్ మెటీరియల్స్ వేసుకుంటుంది, అంటే స్టిచ్డ్ బాగా సెట్ అవుతాయి దానికి. సో అందుకు వెతుకుతూ ఉంది. బట్ ఇంకా అంతగా మాకు అనిపించలేదు. అందులోకి మేము చాలా షాపింగ్ చేసేసాము. అక్కడ పిల్లలకి ఫ్రాక్స్ తీసుకుంది రోజా. తర్వాత మా ఇంటి దగ్గరలో విజేత ఉంటుంది, అక్కడ బయట ఐస్ క్రీమ్ ఉంటే తింటా ఉన్నాం. ఇది అత్తయ్య చీర. పట్టు సంథింగ్ అలాంటిది. మేము షాపింగ్కి 2 సార్లు తిరిగాం కదా, తిరిగి ఏం తెచ్చామనేది చూపిస్తాను. ఈ శారీ ఎంతమందికి గుర్తుంది కామెంట్లో చెప్పండి. నాకు ఈ శారీ చాలా డేస్ నుంచి అనిపిస్తుంది తీసుకుందామా అని చెప్పేసి. బట్ అలాగా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇంకా డైరెక్ట్గా షాప్లో చూసేసరికి తీసుకున్నాము. కాస్ట్ కూడా ఎక్కువేం పడలేదు, చాలా 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 తక్కువ, 450 రూపీస్ పడింది. అండ్ నాదొకటి అండ్ అక్క ఒకటి 2 తీసుకున్నాం అనమాట. ఇది సిఎంఆర్లో తీసుకున్నాము. దీనికి నాకేంటి అంటే కొంచెము ట్రెండీగా వేర్ చేయాలని ఉంది, అందుకు తీసేసుకున్నాను చూడగానే. సరే ఒక 1 or 2 టైమ్స్ కట్టినా మనకి ఓకే కదా అని చెప్పేసి. ఈ చీర ఎంతమంది దగ్గర ఉందో ఫస్ట్ అది కామెంట్లో చెప్పండి. చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. నేను ఒకటి అక్క ఒకటి ఇద్దరం తీసుకున్నాము. అవి సిఎంఆర్లో తీసుకున్నాము. తర్వాత జుడియోకి కూడా వెళ్ళాం కదా. జుడియోలో ఏం తీసుకున్నానంటే, నేను జుడియోకి ఫస్ట్ టైం వెళ్ళడం. ఇంతవరకు మేమున్న చోటు లేదు, భువనేశ్వర్లో ఉంది, నేను వెళ్ళలేదు. జస్ట్ వెట్ వైప్స్ కామన్గా బ్యాగ్లో ఉంటాయని చెప్పి తీసుకున్నాను. అంటే ఒకసారి మనం యూస్ చేస్తే ఆ స్మెల్ అది మనకి నచ్చితే మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు అని జస్ట్ ట్రయల్ ప్యాక్స్ లాగే కదా ఉన్నాయి, అవి తీసుకున్నాను. అంత తక్కువ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. 29 రూపీస్ దొరికింది. అండ్ ఈ క్లిప్స్ ఉంటాయి కదా, నాకు ఈ క్లిప్స్ అనేవి సిఎంఆర్లోవి ఎన్నో డేస్, చాలా ఎక్కువ డేస్ వస్తాయనిపిస్తుంది. సో ఇలాంటివి 3 తీసుకున్నాను. ఒకటి ఆల్రెడీ పెట్టేసుకున్నాను. అండ్ జుడియోలో ఈ 2 నెయిల్ పాలిష్ కలర్స్ తీసుకున్నాను. నాకు లైట్ కలర్స్ అంటే ఇష్టం. ఇది అక్క నచ్చిందని ఇదొకటి, నేను ఇలా 2 నా హ్యాండ్కి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అదే లైట్ కలరే ఉండింది. బట్ అయినా మళ్ళీ కొనుక్కున్నాను. నాకు లైట్ బేసిక్గా నెయిల్ పాలిష్ కలర్స్ ఇష్టము, అందుకు ఇవి జుడియోలో కొనుక్కున్నా. యాక్చువల్గా జుడియోలో ఏదైనా వెస్ట్రన్ వేర్ చూద్దామని, పండగ టైం కదా, విపరీతమైన జనాలు ఉన్నారు. అంత జనాల్లో నేను షాపింగ్ చేయలేను. అండ్ అవును, సిఎంఆర్లో ఎంతమంది షాపింగ్ చేశారు, ఎంతమందికి గిఫ్ట్ దొరికిందో కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో ఎన్ని ఉన్నాయి తెలుసా? మా రోజా దగ్గర ఒక 2 ఉన్నాయి, అక్క దగ్గర ఒక 2 ఉన్నాయి, ఇప్పుడు ఇంకోటి వచ్చింది. మా అక్కంటికి రమ్యని మీద పట్టుకెళ్ళు అని చెప్పేసి 1000 షాపింగ్ చేసి ఇది ఇస్తున్నారు. అండ్ ఒకడే వెళ్ళి ఇవి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇంకొక సెకండ్ టైం వీడియోలో చూపించాను కదా, మేము 3 వెళ్ళాం. అప్పుడు ఏంటంటే అక్క పిల్లలకి బట్టలు తీసుకుంది. మా పిల్లలిద్దరికి
ఆల్రెడీ సేమ్ ముగ్గురికి ఒకేలాంటివి తెప్పించింది. అండ్ ఆ అమ్మాయిలిద్దరికి డ్రెస్సులు తీసిందనమాట. అప్పుడు కూడా మళ్ళీ మాకు హాట్ బాక్స్ దొరికింది. సో అదొకటి అలా అయిపోయింది. ఇంకా మీకు అత్తయ్య సంక్రాంతికి తీసుకున్న శారీస్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇది తీసుకున్నారు అత్తయ్య, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. నాన్న డోరేవా చూసారు కదా, ఈ కలర్ కాంబినేషన్. అయ్యమ్మా సౌండ్ వస్తుంది బయటది. ఈ రెండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఇది తీసుకున్నారు. ఇది సంథింగ్ 4000 ప్లస్ అండి. ఇది జేసీ కలెక్షన్స్ ఏదో అని కాకినాడలో కొత్తగా పెట్టారు, అక్కడ తీసుకున్నారు. బాగున్నాయంట శారీస్. ఇది ఒకటి తీసుకున్నారు అత్తయ్య, ఒకటి కట్టేశారు భోగి రోజు. కలంకారీ తీసుకున్నారు. భోగి వీడియోలో అత్తయ్య వేసుకొని ఉంటారు ఆ శారీ. డోర్ క్లోజ్ చేయి, తెలుసు కదా నీకు యాక్చువల్గా. అండ్ ఇంకొకటి ఈ శారీ, ఇదైతే చాలా అంటే చాలా బాగుండింది. చూసారా ఈ శారీ, ఇది ఎంత అంటే 6000 పడింది. సంథింగ్ ఏదో పట్టు అని చెప్పారు, నాకు ఐడియా లేదు. అత్తయ్య కూడా మర్చిపోయారు. మా అత్తయ్యది మోస్ట్లీ 5000 దాటే ఉంటాయి ఎక్కువ శారీస్. ఈ చీర అయితే చాలా బాగుంది. మా అత్తయ్య కడితే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, డౌట్ లేదు. ఇది ఇంకా పళ్ళు బాగుండింది. అంటే పైతానీ కాదు, అలా అని పైతానీ అంటే మనకి క్లాత్ అనేది థిక్ వస్తుంది కదా, మా అంత థిక్ క్లాత్ వాడరు. ఇది మంచి షైనీ క్లాత్ వచ్చింది. పట్టులో లైట్ వెయిట్ పట్టులు వస్తున్నాయి కదా, కాటన్ పట్టు ఏదో అని చెప్పి అలాంటిది. ఈ చీరలో ఏ చీర నచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకోటి చూపిస్తాను. అండ్ ఈ శారీ కూడా తీసుకున్నారు, 799 పడింది. ఇది కూడా అక్కడే తీసుకున్నారంట. ఇది 799. ఇది చాలామంది మమ్మీస్ దగ్గర ఉండే ఉంటుంది. ఎలా అనిపించాయి మీ అందరికీ? మోస్ట్లీ ఆ బ్రౌన్ శారీ నచ్చే ఉంటుంది కదా, నాకు రెండు నచ్చాయి. అండ్ ఇక్కడ అక్క డ్రెస్సు, ఇది కూడా జేసీ కలెక్షన్స్లో. ఇది మేము వెళ్ళేటప్పుడు అక్క షాపింగ్ చేసుకుంది. ఇప్పుడంతా మనకి సేమ్ కాంట్రాస్ట్ ఇది వరకు యూజ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడంతా సెల్ఫ్ కలరే కదా వచ్చింది. సో అలా ఇది ఒకటి. ఇవి మేము వెళ్ళి కొనుక్కున్నాం. నేను అంటే ఆల్రెడీ షాపింగ్ చేసుకున్నాను, నేనేం తీసుకోలేదు. బట్ కొన్ని ఏమైనా పెండింగ్స్ ఉంటే ఇందులో ఇంకా తీసుకున్నవి ఏమీ చూపించలేదంటే పిల్లలకి తీసుకున్నవి ఒకటి చూపించడం కుదరలేదు. అండ్ ఇంకా అలాగా ఇంకా ఏవైనా ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ కాబడిస్తే వెళ్ళాక వీడియోస్లో చూపిస్తాను. కంప్లీట్గా నేను ఎక్కడ తీసుకున్నాము ఏంటనేది కూడా మీకు షేర్ చేస్తానన్నమాట. సో ఇవి మేము ఇంకా కాకినాడలో వెళ్ళి షాపింగ్ చేసుకున్నవి. ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.